ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నా పేరు సుస్మిత. రచయిత అమృత సేకరించి పంపిన గోండు బెబ్బులి కొమరం భీం జీవిత విశేషాల కథను ఇప్పుడు మనం విందాం. ఈ మధ్య మనం అల్లూరి గారి కథను కూడా విన్నాము. వినని వాళ్ళు వినేసేయండి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు ఇంకా కొమరం భీముడు ఇద్దరూ కలుసుకున్నట్టు చరిత్రలో ఆధారాలు లేవండి. ఈ సందర్భంగా మరింకొకసారి ఆర్ఆర్ఆర్ సినిమాని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. నిజానికి కొమరం భీం గారి గురించి మనకి అంత సమాచారం కూడా లేదు. ఆయన ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడు. గిరిజన గోండు కుటుంబంలో పుట్టినవాడు. అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ అధికారులు చేసే అరాచకాలకు ఎదురు నిలిచి పోరాడాడు. అయితే ఆయన జీవితంలో ఓసారి అప్పటికే అల్లూరి సీతారామరాజు గారి రాంపా తిరుగుబాటు గురించి తెలుసుకొని ప్రేరణ పొందాడు. ఇక్కడ భూమి నాదే, భూమిని సాగు చేసుకుంటున్నా కాబట్టి అధికారము నాదే అని చెప్పడానికి జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో పోరాడాడు. జల్ అంటే నీళ్లు, జంగిల్ అంటే అడవి, జమీన్ అంటే భూమి. అంటే నీళ్లు మాదే, అడవి మాదే, భూమి మాదే అని హిందీలో నినాదమది. అయితే వీరు హిందీవారా? అడవి జాతివాడికి హిందీ ఎలా వచ్చింది? అసలు పోరాడే శక్తి ఎలా వచ్చింది? అప్పుడు తెలంగాణలో నిజాముల పాలన ఉండేది. అయితే ఈ కొమరం భీంకి నిజాం నవాబులకి గొడవ ఎలా ప్రారంభమైంది? చివరికి భీం ఏమయ్యాడు? ఈ విశేషాలు తెలుసుకునే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వైపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. సరే, కథ విషయానికొస్తే అసలు ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం అడవి జాతి ప్రాంతం వాడన్నది చూపిస్తారు. అది వాస్తవమే. అయితే ఆ సినిమాలో భీంకి పెద్దగా పాత్ర ఉన్నట్టు చూపించలేదు.
అతను మల్లి అనే పిల్ల కోసం బ్రిటిష్ వారిని ఎలాగైనా ఎదిరించడానికి జంతువులని పోగేస్తూ ఉంటాడు. అతనికి రామరాజు అనే పోలీస్ ఆఫీసర్తో పరిచయం అవుతుంది. రామరాజు లక్ష్యం తెలుసుకొని అతనికి సహాయకుడవుతాడు. అయితే మనం మొదట్లో అనుకున్నట్టు నిజ జీవితంలో కొమరం భీం మల్లి అనే అమ్మాయి కోసం కాకుండా గోండు జాతి కోసం పోరాడాడు. అల్లూరి రామరాజు పోరాటాల గురించి తెలుసుకొని ప్రేరణ పొందాడు, కానీ ఎప్పుడూ వీరిద్దరూ జీవితంలో కలుసుకోలేదు. అయితే నాకు ఆ సినిమాలో భీం గురించి బాగా నచ్చిన అంశం ఒకటి ఉంది. అదేంటంటే సుద్దాల అశోక్ తేజ గారు రాసిన కొమరం భీముడు అన్న పాట. ఆ పాటలోని ప్రతి అక్షరం గోండు జాతి గర్వాన్ని చాటి చెప్తుంది. ఈ కథ మధ్య మధ్యలో ఆ పాటలోని కొన్ని పంక్తుల గురించి, వాటి వివరణ గురించి కూడా చూద్దాం. అది 1900 మొదలైన సంవత్సరం. అప్పుడు తెలంగాణలో అసఫ్జాహీ పాలన ఉండేది. బ్రిటిష్ వారి కాలంలో జనాలని వాళ్ళు ఎంతగానో హింస పెట్టారు. కానీ నిజాం ప్రభుత్వం ఎలాంటిదైనా వారి వల్ల మన దేశానికి కాస్త అభివృద్ధి కూడా జరిగింది. మనకు రైల్వే లైన్స్ వచ్చాయి, హైదరాబాద్ మెడికల్ స్కూల్ ఏర్పడింది, పోస్ట్ ఆఫీస్ వచ్చింది, అఫ్జల్గంజ్ హాస్పిటల్ తయారైంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వచ్చింది. ఇక చివర్లో నవాబు మాత్రం మన ఆధునిక హైదరాబాదు అభివృద్ధికి పాటుపడినవాడే. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరుతోనే ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఏర్పడింది. సరే, కొమరం భీం గురించి చెప్పకుండా ఇదంతా ఏంటి అనుకుంటున్నారేమో. ఈ బ్రిటిష్ వారంటే అందరికీ తెలుసు, కానీ ఈ నిజాం నవాబుల గురించి అంత పెద్దగా అవగాహన లేని వాళ్ళకి పనికొస్తుందని ఇలా మొదలుపెట్టాను. పైగా ఆర్ఆర్ఆర్లో కూడా ఈ నిజాంల గురించి చెప్పినట్టు నాకు అనిపించలేదు. మొత్తానికి మీకు అర్థమైంది కదా, అది ముస్లిం రాజుల పాలనలో కొనసాగుతున్న కాలం. ఆదిలాబాద్లో సంకేపల్లి అనే ఊర్లో గోండు జాతికి సంబంధించిన కుటుంబంలో 22 అక్టోబర్న 1901వ సంవత్సరంలో కొమరం భీముడు పుట్టాడు. ఇతను పుట్టిన సంవత్సరంలో కూడా కొన్ని భేదాలున్నాయి, కానీ ఇంచుమించు అదే సమయమని మనం అనుకోవచ్చు. కొమరం భీం గోండు జాతివాడు కాబట్టి చిన్నప్పుడు కూడా అదే అడవి ప్రాంతంలో పెరిగాడు. అతని జీవితం మొత్తం అడవిలోనే గడిచిపోయేది. చందా, బల్లాల్పూర్ అనే చుట్టుపక్కల అడవి ప్రాంతాల్లో ఇతర గిరిజనులతో, అడవి తల్లితో స్నేహం చేస్తూ, అడవి అందాల మధ్యలో ఉన్న చెట్టు చేమలు, జంతువులతో కాలం గడుపుతూ ఉండేవాడు. అతనికి బయట ప్రపంచం గురించి అస్సలు తెలీదు. అడవి భాష తప్ప వేరే మాటలు తెలియవు. అసలు ఇలాంటి వాడు ఒక ఉద్యమకారుడయ్యాడంటే అది ఒక సాదాసీదా విషయం కాదు. అతను చదువుకోలేదు కూడా. అయితే అతను పెరుగుతున్న సంవత్సరాలలో గోండు ఆదివాసీలపైన జమీందారులు అడవి పోలీసులతో కలిసి అడవి జాతి వారిని హింస పెట్టడం, దోచుకోవడం, అక్రమంగా అడవి సొమ్ము లాగేసుకోవడం లాంటివి చేస్తుంటే భీం చూస్తూ గమనిస్తూ ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. అసలు ఈ గోండు ఆదివాసీలు భారతదేశంలో చాలా చోట్లలో విస్తరించి ఉండేవారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణలోని ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్లో అరకు దగ్గర పాడేరు ఇలాంటి అడవుల్లో విస్తరించి ఉండేవారు. మైకేల్ యార్క్ అనే ఆంగ్ల రచయిత ఒక సామాజిక శాస్త్రవేత్త, చిత్ర నిర్మాత, అలాగే ఫోటోగ్రాఫర్. ఆయన పుస్తకం ట్రైబ్స్ ఆఫ్ ఇండియా స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ అనే పుస్తకంలో ఈ గోండు జాతి వారి ఫోటోగ్రాఫ్లు, వారి జీవన శైలి పరిశీలించి ఫోటోలు తీసి సేకరించి పెట్టాడు. ఈ గోండు జాతి వారు ఇలాంటి దొరలకు పనులు చేసి పెట్టేవారు. అదీ కాకుండా ముఖ్యంగా పోడు అనే వ్యవసాయ పద్ధతిని పాటిస్తూ ఉండేవారు. అంటే పంట రాగానే ఆ స్థలాన్ని కాల్చేసి కొత్త పంట వేయటం. తరచుగా బియ్యం, పత్తి, ధాన్యాలు పండిస్తూ ఉండేవారు. అవి బ్రిటిష్ వారికి, ఆ తరువాత కాలంలో జమీందారులకు కూడా చాలా ముఖ్యమైన రవాణా వస్తువులయ్యాయి. అవి పండించుకున్నందుకు వీళ్లపై ఎక్కువ ట్యాక్స్లు విధిస్తూ ఉండేవారు. ఏ పంట పండినా అది వారికి తెలిసే తీరాలి.
అంటే వారి అధికారం చలాయించుకోవడానికి వారు పండించే ప్రతి గింజని స్వాధీనం చేసుకోవాలని కుట్ర ఉన్న అధికారులు వాళ్ళు. మరోవైపు ఈ గోండు జాతి వాళ్ళు ప్రభువులు ఏం చెప్పినా పాటించడం తప్ప వేరే మార్గం తెలియని, ప్రపంచ జ్ఞానం కూడా లేని అడవి జాతి వాళ్ళు. తీరా పండించిన పంటలు నిజాముల దగ్గరికి చేరేవి. ఇది చాలదన్నట్టు అడవిలో చెట్లని నరికితే ట్యాక్స్, నరకకపోయినా ట్యాక్స్, ఏదో విధంగా ట్యాక్సులు వేస్తూ ఆదివాసీయుల పిల్లల్ని కూడా హింసిస్తూ అప్పుడప్పుడు వాళ్ల వేళ్లని కూడా కోసేస్తూ ఉండేవాళ్ళు. ఇలా హింస పెడుతూ దోచుకుంటున్న రాక్షసత్వానికి హద్దులు లేకపోతే ఎవరైనా హింసని ఎంతకాలం భరిస్తారు చెప్పండి? హింసపడి ఒక మనిషికి ఓపిక నశిస్తుంది, ప్రశ్నించాలనిపిస్తుంది, తిరుగుబాటు చేయాలనిపిస్తుంది. అలాంటి వాడే భీమ్ వాళ్ల నాన్నగారు. జమీందారుల అరాచకాలని ప్రశ్నించాడో లేదో అడవి అధికారుల చేతిలో మరణించాడు. ఇలా ఒకరిని గొంతెత్తనిస్తే ఎన్నో గొంతులు లేవడానికి కారణమవుతుందని అధికారులకు తెలియదా ఏంటి? ఇది జరిగినప్పుడు కొమరం భీం చిన్నపిల్లవాడు. భీం వాళ్ల నాన్నగారు పోయిన తరువాత భీం కుటుంబం ఇంకొంతమంది ఆదివాసీలతో కలిసి సరదాపూర్ గ్రామానికి వెళ్ళిపోయింది. అది కరీంనగర్ జిల్లాలో ఉంది. లక్ష్మణరావు అనే జమీందార్ దగ్గర బంజరు భూమి దక్కింది. ఆ జమీందారు దగ్గర ఆ భూమిని తీసుకొని వ్యవసాయం చేసుకోసాగారు. మనకు తెలియందేముంది? వ్యవసాయం ఎక్కడ జరిగి ఎక్కడ చేతికొచ్చినా నిజాం అధికారి వచ్చేసేవాడు. భూమి నిజాములదే అనేవాడు. స్వతంత్రంగా బ్రతుకుతున్న హక్కుని లాక్కునేవాడు. అలా అక్టోబర్ 1920వ సంవత్సరంలో ఒక నిజాం అధికారి వచ్చాడు. అతని పేరు సిద్దికీ సాబ్. అతను వచ్చి పంటంతా లాక్కుని దోచుకోవడం ప్రారంభించాడు. అప్పటికి మన భీం వయస్సు దాదాపు 20 సంవత్సరాలు. ఉడుకుతున్న రక్తంతో ఉన్న కుర్రవాడు, ఆవేశపరుడు. ఆ సిద్దికీ సాబ్ చేసిన అత్యాచారాలు చూడలేక అతన్ని చంపేశాడు. అమ్మో, నిజామాధికారిని చంపడమే! ఇంట్లో వాళ్ళు భయపడిపోయారు. అతన్ని పారిపోమన్నారు. స్నేహితుడు కొండల్ని తీసుకుని చందర్పూర్ పారిపోయాడు భీం. అక్కడ విఠోబా అనే ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఆయన అక్కడ బ్రిటిష్ వారికి స్థానిక వ్యతిరేకి, నిజాం ప్రచురణకర్త, ప్రెస్ నడిపేవాడు. మానవత్వంతో వీరికి ఆశ్రయమిచ్చాడు. ఆ విఠోబా గారు కొమరం భీం ఆవేశాన్ని ఆలోచనగా మార్చాలనుకున్నారు. అయితే భీంకి దేనిపైన అవగాహన లేదని, చదువు రాదని అర్థం చేసుకొని కొమరం భీంకి ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలు నేర్పించాడు. అయితే వ్యతిరేకుల్ని ఎంతకాలం ప్రశాంతంగా ఉండనిచ్చారా బ్రిటిష్ వారు? విఠోబా గారి పత్రిక గురించి కూడా తెలిసిపోయింది. ఆయన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టి ఆయన ప్రెస్ని మూయించేశారు. భీం అక్కడి నుంచి మళ్లీ తప్పించుకున్నాడు. మంచిర్యాల్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక అతన్ని కలుసుకొని ఉద్యోగం కోసం చూస్తున్నానని చెప్పగా అతను అస్సాం టీ ప్లాంటేషన్లో ఉద్యోగాలున్నాయని కూడా తీసుకుని వెళ్ళాడు. అలా కొమరం భీం కొన్నాళ్లు అస్సాంలో ఉన్నాడు. అక్కడ టీ ప్లాంటేషన్లో ఉద్యోగం దొరికింది. అయితే అక్కడ కూడా సమాన హక్కుల కోసం, కార్మికుల రోజువారీ కూలీ కోసం, వారి హక్కుల కోసం పోరాడాడు. అప్పటికి అన్యాయాన్ని ఎదిరించడం అలవాటైపోయింది భీంకి. ఇంకేముంది, ఎవరు నోరు విప్పితే వాళ్ళని జైల్లో పడేయడమే కదా అధికారుల పని. కాబట్టి కొమరం భీంని కూడా జైల్లో పెట్టారు. జైలు నుంచి కూడా తప్పించుకుని పారిపోతూ తెగిన గాలిపటంలా తిరుగుతున్న కొమరం భీంకి అప్పట్లో మంచి ఊపులో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి రాంపా తిరుగుబాటు ఉద్యమం గురించి తెలిసింది. అలాగే భీం ప్రాంతాల్లో కూడా రామ్జీ గోండ్ నిర్వహించే ప్రచార ఉద్యమాల గురించి తెలుసుకున్నాడు. ఎన్నాళ్ళిలా అటూ ఇటూ కాకుండా తిరుగుతూ ఉంటాను? నేను పుట్టిన భూమిలోనే కొనసాగాలి, అక్కడే ఉద్యమకారులని కలుసుకోవాలి అని తిరిగి వచ్చేశాడు. దేవడాం అనే ఒక ఊరిలో లచ్చూ పటేల్ గారి కింద పనిచేశాడు. అక్కడే తన కుటుంబంతో ఉండేవాడు. ఈ లచ్చూ పటేల్ గారు మంచివాడే. భీంని కొడుకులా చూసుకునేవాడు. భీంకి సోంభాయ్ అనే ఆవిడతో వివాహం కూడా జరిపించాడు. భీం కూడా పటేల్ గారిని ఒక గురు సమానులుగా చూసుకునేవాడు. ఆయన భూమిని అక్రమంగా లాగేసుకున్నప్పుడు
ఆసిఫాబాద్ అమీన్ సాబ్తో పోరాడి ఆ భూమిని విడిపించాడు. దాంతో ఆసిఫాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కొమరం భీం సాహసం గురించి తెలిసింది. అక్కడ కొన్నాళ్లుండి బాబేజరీ అనే ఊరికి కుటుంబంతో వెళ్ళిపోయాడు భీం. అక్కడ కొంచెం సాగు భూమి తీసుకొని సొంతంగా వ్యవసాయం మొదలుపెట్టాడు. ఏ ప్రాంతంలో వ్యవసాయం చేసుకున్నా పంట చేతికొచ్చేసరికి చౌకీదారులు వచ్చేస్తూ ఉండేవారు. చుట్టుపక్కల పండించిన ఉత్పత్తిని బలవంతంగా లాక్కోవడం, అక్కడ ప్రజలని హింస పెట్టడం. ఆ హింసలకి ఆ ప్రాంతం వారి ఏడుపు కొమరం భీం చెవులకి వినిపించింది. తరువాత తన ఊరికొచ్చి ఇక్కడ కూడా అరాచకం చేస్తారని కొమరం భీంకి అర్థమైంది. చుట్టుపక్కల గ్రామాల్లో, అడవుల్లో ఉన్న జాతివారు కొమరం భీంని పిలుస్తున్నట్టు, వారిని ఆదుకొమ్మని అరుస్తున్నట్టు కొమరం భీంకి అనిపించింది. ఎన్నాళ్ళు ఈ అరాచకాలు? ఎప్పటికి మాకు విముక్తి? భీమా, నిన్ను కన్న నేల తల్లి, ఊపిరిపోసిన సెట్టూసేమ, పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతోందిరా, వినబడుతుందా అని వీచే గాలి కూడా ప్రశ్నించినట్టే అనిపించింది కొమరం భీంకి. ఎక్కడో పటేల్ గారికి ఆయన భూమి తిరిగిచ్చినట్టే మా భూములపై మాకు హక్కులు కూడా ఇప్పించలేవా అంటూ విషాద గీతాలు పాడుతున్నట్టు. ఈలోగా అడవి అధికారులు రానే వచ్చారు. ఉత్పత్తి మొత్తం వారికే సొంతమని ఒకరింట్లోంచి పండిన పంట లాక్కున్నారు. మరో ఇంటికి వెళ్తున్నారు. ఇది చాలదన్నట్టు, ఇది నిజాముల నేల, ఇక్కడ అక్రమంగా పంటలు పండిస్తున్నారు అని నిందలు వేసి అక్కడ ఉన్నవారిని అప్పటికప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమ్మన్నారు. ఈసారి కొమరం భీం ఆలోచనతో వ్యవహరించాడు. ఇంతకు ముందులాగా అధికారిని చంపేసి పారిపోలేదు. చుట్టుపక్కల ఉన్న కమ్యూనిస్టు పార్టీలతో చేయి కలిపాడు. ఆదివాసీలో యువతని ఆకర్షించాడు. వారి కోసం వారే పోరాడాలి అని చెప్పి వాళ్లలో చైతన్యం నింపాడు. 12 గోండు జాతి గూడాలలో నుంచి ఇలాంటి ఆదివాసీ యువతల గుంపులను పోగేశాడు. అప్పటికే గొరిల్లా విద్యను అభ్యసిస్తూ బ్రిటిష్ వారి దగ్గర ఆయుధాలు ఎలా లాక్కోవాలి, ఆయుధాలని ఎలా ప్రయోగించాలి లాంటి విద్యలు తను నేర్చుకుంటూ తనతో ఉన్నవారికి నేర్పించాడు. భీం పోగేసేది ఒకళ్ళిద్దరిని కాదు కదా, గుంపులు గుంపులుగా దళాలు ఒకటికి ఇంకొకటి చేరి ఒక పెద్ద ఉద్యమకారుల బృందంగా ఏర్పడుతోంది. బ్రిటిష్ వారికి ఏదో ముప్పుందని అనుమానం వచ్చింది. ఆసిఫాబాద్ కలెక్టర్ కూర్చొని మాట్లాడుకునే విషయాలకు ఆయుధాలెందుకు అంటూ వచ్చాడు. అయితే కొమరం భీం, మాట్లాడతాను, ముందు అక్రమంగా ఛార్జీలు విధించి మా వారిని ఎంతో మందిని జైల్లో పెట్టారు, వారిని విడుదల చేస్తే అందరితో కలిసి ఒకేసారి కూర్చొని మాట్లాడుకుందాం అని సవాలు విసిరాడు. అంతేకాకుండా తమ భూమిపైన హక్కు తమకే సొంతమని, ఈ నిజామాధికారి పంట చేతికొచ్చిన ప్రతిసారి వచ్చి దౌర్జన్యం చేసుకొని పంటని లాక్కోకుండా ఉండాలని షరతు పెట్టాడు. తాము తమ భూమి నుంచి వెళ్లబోయేది లేదని, తమ పుట్టిన చోటే, తాము వ్యవసాయం చేసుకుంటున్న చోటే తమ చావు కూడా ఉంటుందని అధికారిని బెదరగొట్టాడు. ఆ కలెక్టర్ అతని షరతులని నియమాలని నిజాం అధికారికి తెలియజేయగా వారు నిరాకరించారు. దాంతో గోండు తిరుగుబాటు మొదలైంది. ఇది ఇంచుమించు మన్యం సీమలో అల్లూరి రామరాజు చేసిన రాంపా తిరుగుబాటుతో సమానమైంది. యువతని నిరంతరం పోగేస్తూ, వారికి గొరిల్లా యుద్ధ విద్యలు నేర్పిస్తూ 1928 నుంచి 1940 వరకు నిజాం అధికారుల అరాచకాలను అణచివేయడం మొదలుపెట్టాడు భీం. వారి ఉద్యమ జెండా పైన ఎప్పుడూ జల్, జంగిల్, జమీన్ అనే పదాలు రాసి ఉండేవి. ఇందాక అనుకున్నట్టు జల్ అంటే నీళ్లు, జంగిల్ అంటే అడవి, జమీన్ అంటే నేల. ఇది మా నీరు, మా అడవి, మా భూమి అనే నినాదంతో ఎవరికీ బెదరలేదు. అనేకసార్లు నిజాములు అధికారులను పంపించి కొమరం భీంని భయపెట్టడానికి దాడి చేస్తూ హింస పెట్టేవారు. కొమరం భీముడు పాటలో ఉన్నట్టు కొర్రాసు నెగటోలే అంటే వెనకడుగు వెయ్యకుండా సూర్యుడై రగిలాడు, మండాడు, తన ప్రకాశాన్ని పంచాడు. కాల్ మొక్కుతా బాంచేన్ అని దోచుకునేవాడి కాళ్ళు మొక్కుతూ కూర్చుంటే నువ్వు కారడవి తల్లికి పుట్టినట్టేనా అంటూ గోండు జాతి పౌరుషాన్ని ప్రశ్నించాడు.
చర్మము లేస్తే దెబ్బకు అబ్బో అని ఏడిస్తే, నీ రక్తము ఓడిపోయి చిందిస్తే, భయపడి కన్నీరు కారిస్తే, ఈ భూతల్లిపై పుట్టి నువ్వు పాలు తాగానట్టేరు అనుకున్నాడు, అనుకునేలా చేశాడు. ఒకవైపు కొమరం భీం దళాలని ప్రేరేపిస్తుంటే, మరోవైపు నిజాములు భీంని ఎలా చంపాలో అని పన్నాగాలు పన్నేవారు. 1-2 సార్లు వాళ్ల ప్రయత్నం కూడా విఫలమయ్యింది. దాంతో నిజాం ప్రభుత్వం తహసీల్దార్ని బెదిరించి, ఎలాగైనా భీంని తీసుకొస్తేనే నిన్నుంచుతాం, లేకపోతే నీ పని కూడా అయిపోతుందని బెదిరించేసరికి తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ అడ్డమార్గాలు ఎంచుకున్నాడు. గోండు జాతిలో బలహీనతలున్న వారిని పట్టుకున్నాడు. అందులో కుర్దూ పటేల్ అనేవాడు డబ్బుకి లొంగిపోయాడు. కొమరం భీం ఏ ఏ ప్రదేశాల్లో ఏ ఏ పనులు చేస్తున్నాడనే వివరాలు తహసీల్దార్కి అందజేస్తూ ఉండేవాడు. 1940వ సంవత్సరం సెప్టెంబరు నెల 1వ తారీఖున భీం జోడోఘాట్ ప్రచారణలో అనుచరులతో ఉన్నాడు. ఆ విషయం తెలుసుకొని తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ దాడి చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. భీం మరియు అతని అనుచరులు కావలసిన కర్రలు, కత్తులు, గొడ్డళ్ళు పట్టుకొనే వచ్చారు. ఈ దాడిలో 3వసారి భీం చేతిలో ఓడిపోయారు నిజాం అధికారులు. ఈ అవమానం తట్టుకోలేక భీం కనిపిస్తే ఎక్కడ చూసినా వెంటనే కాల్చేయాలని ఆదేశాలిచ్చారు. అదే 1940వ సంవత్సరంలో అక్టోబర్ నెల ఆశ్వీజ పౌర్ణమి నాడు ఆదివాసీలు అడవి తల్లికి పూజలు నిర్వహిస్తూ ఉన్న సమయంలో గుట్టు చప్పుడు కాకుండా భీం ఉన్న ప్రదేశానికి వచ్చి అతనితో పాటు తన అనుచరులను హతమార్చారు అధికారులు. భీం వయసు నిండా 40 ఏళ్లు కూడా పూర్తవలేదు. వెంటనే చుట్టుపక్కల అడవి ప్రాంతాలకి కూడా ఈ మరణ వార్త తెలిసి కొమరం భీం అమర్ రహే, భీం దాదా అమర్ రహే అని అరుస్తూ వారి బాధని ప్రేమని చాటుకున్నారు. ఆ రాత్రి ఆ నినాదాలతో అడవి కంపించింది. ఇప్పటికీ ఆ గోండు జాతికి ఆశ్వీజ పౌర్ణమి అంటే భీం దాదా గుర్తుకొస్తాడు. పాటలో అన్నట్టు, కాలువై పారే నీ గుండె నెత్తూరు, నేలమ్మ నుదుటి బొట్టయింది చూడు, అమ్మ కాళ్ల పారాణి అవుతుంది చూడు అని కొత్త ఆశ రేగింది. భీం మరణాంతరం ఆస్ట్రియా దేశానికి చెందిన శాస్త్రవేత్త క్రిస్టోఫ్ హైమెన్డ్రోఫ్ని అసలు ఈ వ్యతిరేకత ఎలా, ఎప్పుడు మొదలైంది అనే అంశంపై అధ్యయనం చేయమని పంపారు. ఆదివాసీ గిరిజనులు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయడానికి అధికారం చెలాయిస్తున్న అధికారుల అరాచకాలే కారణమై సంఘర్షణలకు దారితీసింది. ఈ పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉంటే నిస్సందేహంగా బలవంతులకు వ్యతిరేకంగా బలహీనులు పోరాటం సాగిస్తూనే ఉంటారు. వాటి నుంచి మరో అధునాతన వ్యవస్థ శక్తి విజృంభిస్తుంది అని ఎనాలిసిస్ రాశారు. కొన్నాళ్ల తరువాత తెలంగాణ తిరుగుబాటు ఉద్యమాలు కమ్యూనిస్టుల నేతృత్వంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్భవించాయి. ఆ తరువాత నిజాం పాలనకు కూడా ముగింపు పడింది. మనకు స్వాతంత్రం వచ్చింది. మనలో ఎంతమందికి ఇలాంటి వీరుల గాథలు తెలుసు? వారి జాతి కోసం పోరాడి వీరమరణం పొందడానికి కారణాలు తెలుసు. 70 ఏళ్ల తరువాత 2012లో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన భీం విగ్రహం ప్రతిష్ఠించారు. 1990లో కొమరం భీం అనే ఒక సినిమా కూడా విడుదలైంది. ఇది మనలో ఎంతమందికి తెలుసు? నాకు మాత్రం వచ్చినట్టు కూడా తెలీదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో 25 కోట్లు పెట్టి జోదే ఘాట్ దగ్గర ఒక భీం ట్రైబల్ మ్యూజియం అనేది నిర్వహించింది. ఇప్పటికీ అది ఒక తెలంగాణ పర్యాటక కేంద్రంగా పరిశీలిస్తున్నారు. దీని గురించి కూడా ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. RRR సినిమాలో భీం పాత్ర గురించి ఏం చూపించారో అన్నది పక్కన పెడితే, కొమరం భీం అనే ఒక యోధుడు తెలంగాణ అడవుల్లో ఉండేవాడన్న విషయం మనలో చాలా మందికి తెలిసింది. చదువురాని వాళ్లకు కూడా తనే కంఠమయ్యి మారుమ్రోగాడు. వారి చేత ఆయుధాలు పట్టించి వారికి ఎలా పోరాడాలో నేర్పించాడు భీం. ఇలాంటి ఉద్యమకారులెందరో వారి సమయాల్లో వారికి తగిన సాహసాలు చేయబట్టి ఇలా మనం కాస్తో కూస్తో ప్రశాంతంగా ఈరోజు బతుకుతున్నాం. వారిని తలుచుకోవడం మన బాధ్యత. కొన్నాళ్లకి కొమరం భీం గుర్తులు చెరిగిపోయినా ఆదివాసీలు మాత్రం అతన్ని ఒక విప్లవకారుడిగా, తమ అన్నగా గుర్తుపెట్టుకున్నారు.
భీమ్ మరణం తరువాత గోండు జాతి వారు ఎప్పుడు ఉద్యమాలు చేసినా జల్ జంగిల్ జమీన్ అనే నినాదం మాత్రం మర్చిపోలేదు. పుడమి తల్లికి జనన మరణాలు అర్పించినోడు కొమరం భీమ్, అడవి తల్లి బిడ్డ. జై హింద్. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.